మాజీ ముఖ్యమంత్రి జగన్ వారి మతాచారాలను గౌరవించాలి. హిందూ దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాటిని ఎవరైనా పాటించాల్సిందే. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ చాలా విమర్శలు ఎదుర్కొంది. మాజీ స్పీకర్ తమ్మినేని కల్తీ జరిగిందని ఒప్పుకుంటున్నారా అని ప్రశ్నించిన లోకేష్, పాదయాత్రలో ఎవరు కలిసినా తిరుపతిలో భోజనంలో నాణ్యత లేదని, లడ్డు బాలేదని మంత్రి నారా లోకేష్ అన్నారు. నాడు నేడు నిన్న గత ప్రభుత్వం కార్యక్రమాలు ప్రారంభించి వాళ్ళే ఆపేసం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన నాగేగా వాళ్ళు పేమెంట్ చేయగా ఆపేసం జరిగింది. ఆల్రెడీ అడిగాను. అన్ని మతాలని మనం గౌరవించాలి. చర్చికి వెళ్తే వాళ్ళ విధి విధానాలు నేను పాటిస్తాను. మసీదుకి వెళ్తే వాళ్ళ విధి విధానాలు నేను పాటిస్తాను. గుడికి వెళ్తే విధి విధానాలు పాటిస్తాను. సో కొన్ని వాళ్ళ విధి విధానాల్లో కొన్ని సంతకాలు పెట్టాలని, కింద కూర్చోవాలంటారు, కొంత పైన కూర్చోవాలంటారు, మహిళలు ఒక సైడ్ కూర్చోవాలంటారు. అవన్నీ మనం గౌరవిస్తూ పాటిస్తాం. అది మాజీ ముఖ్యమంత్రి గారు తెలుగు ఎమ్మెల్యే గారు కూడా పాటిస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను. నెయ్యిలో ప్రాబ్లం లేదు, ఆవులో ప్రాబ్లం ఉందండి. పోషకాహార లోపం ఉంది, అందుకనే అది ఇచ్చే పాలల్లో లోపం ఉంది. దానికి నేను ఎలా సమాధానం చెప్పమంటాను? అంటే ఆయన ఒప్పుకుంటున్నాడా? దయచేసి మీడియా మిత్రులందరినీ అడగదలుచుకుంటాను. అంటే మాజీ స్పీకర్ గారు ఒప్పుకుంటున్నారా కల్తీ జరిగిందని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు మీడియా మిత్రులందరూ కూడా తెలుసు, మీరు కూడా 5 సంవత్సరాలు తిరుమలకి వెళ్ళినారు. పాదయాత్రలో ఎవరు కలిసినా నాణ్యత లేదు, లడ్డు పాడైపోతుంది, భోజనం సరిగా లేదు, అసలు టీటీడీ విధి విధానాలు సరిగా లేదు అని చెప్పింది.